ఒక హృదయ విదారకమైనటువంటి హత్య. ఆ హత్య కూడా ఎక్కడే అంటే పోలీస్ స్టేషన్లో. ఎవరు చేశారా అంటే పోలీసులే చేశారు. రక్షక భట నిలయంలో ఒక కుర్రవాణ్ణి దారుణంగా హింసించి చంపారు అనేటువంటి ఆరోపణ. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, డెడ్ బాడీని కూడా మాయం చేశారు. ఇలాంటి సంఘటనలు నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వస్తున్నాయి. నేను న్యాయవాదిగా పనిచేశాను. అనేకమైన లాకప్ డెత్తులు మనం చూసాం. పోలీసులు కొడితే చచ్చిపోయిన సందర్భాలు చూసాం. కానీ ఇంత భయంకరమైనటువంటి పోలీస్ హత్యని ఇంతవరకు చూడలేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే కొంతమంది ఏమంటారంటే వాడు రవిడి అండి, వాడి మీద కేసులు ఉన్నాయండి, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి బ్రతికేటటువంటి హక్కుకి భిన్నంగా జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది జరిగిన తర్వాత దీన్ని భూస్థాపితం చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు. తీసుకొని చర్య అంటూ లేదు, అది బయటికి రానివ్వలేదు. ఎక్కడైతే డెడ్ బాడీ కనపడితే కేసు అవుతుందేమో డెడ్ బాడీని క్లోజ్ చేసేసేసి డెడ్ బాడీని భస్మం చేసేసారో లేకపోతే పాసేసారో తెలియదు. చివరికి తల్లి వెళ్ళి అడిగితే సమాధానం లేదు. చివరికి మీకు మనవి చేస్తున్నా, మే 28వ తారీఖున తల్లి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా కొడుకుని పోలీసులు తీసుకొచ్చారు, ఇది మిస్టీరియస్గా ఉంది, లాకప్ డెత్ లాగా కనిపిస్తుంది అని ఇచ్చినా కూడా దాన్ని కూడా రిజిస్టర్ చేయకపోగా అక్కడి నుంచి జాగ్రత్త పడ్డారు. ఎవిడెన్స్ను తుడిచివేసే కార్యక్రమం పోలీసులు చేశారు. చివరికి ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించారు. అమ్మ, నీకు జరిగిన అన్యాయం, నీ వెనుక మేము ఉంటాం అని చెప్పారు. ఎప్పుడు ఇది 18వ తారీఖున సాయంత్రం. ఆ రాత్రి పిలిపించుకుని విజయలక్ష్మి గారి దగ్గర కంప్లైంట్ తీసుకుని అప్పుడు రిజిస్టర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించకపోతే కేసు కూడా రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు. అంతకుముందు హెబియస్ కార్పస్ ఆ తల్లిగారు వేసింది. దానికి ఏం చెప్పారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. వెతుకుతున్నామండి. ఎవరు చెప్పింది? పోలీసులే. వెతుకుతున్నామండి, టీములు వేశామండి. అప్పటికే చచ్చిపోయాడు, అప్పటికే బూడిదైపోయాడు. మే 15వ తారీఖున చెప్తున్నారు, జూన్ 15 అనుకుంటా, వెతుకుతున్నామండి అని. మేము అప్పుడే చెప్పాం. నేను మొత్తం ఎంక్వైరీ చేశా, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లితో మాట్లాడా, వాళ్ళ మేనమామలతో మాట్లాడా. ఉన్న సమాచారం మేరకు నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజునే చెప్పా, చంపేశారు, బూడిద చేశారు, దొరకదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత యాక్షన్లోకి వచ్చారు. ఎంత దుర్మార్గం అండి! యాక్షన్లోకి వచ్చారు. సరే, సిట్టు వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చేస్తుంది? ఎంత విచిత్రం! అసలు ఈ చట్ట సమాజంలో జరుగుతుందా? మీరు ఇంతకుముందు చూశారు, చట్టంతో చెలగాటం అనే ఒక సినిమా వచ్చింది. చట్టంతో చెలగాటం ఆడుతున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు కనపడవు, తీసేశారు సీసీ కెమెరాలు. అంతేకాదు, నాగరాజు సెల్ ఫోన్ తీసుకోలేదు. కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు లొంగిపోయారు, చేశారు, అది వేరే విషయం. వాళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేశారా అని ఎవరిని అడుగుతారేమోనని వాళ్ళ సెల్ ఫోన్లు అంట ఆర్థిక ఇబ్బందుల వల్ల నాగపూర్లో అమ్ముకున్నారంట. ఎన్ని జోకులు వేస్తారా? పోలీసు వారి జోకులు వేసే కార్యక్రమం ఏంటి? ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే వాటిల్లోకి వెళితే వాస్తవాలు బయటకు వస్తాయి. వాటిల్లోకి వెళితే ఎక్కడ ఏం జరిగింది క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థం కాకోకుండా వేరే కథ రాయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం, సిట్టు. నేను మరొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా. దీనిలో సిఐ నాగరాజు, SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్, అతను ఒక్కడే బాధ్యుడు కాదు.
కానీ అతన్నే పెట్టేయాలి, క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. అతను ఒక 4-5 కానిస్టేబుల్ పెట్టేసి ఎత్తేద్దాం కేసు అనుకుంటున్నారు. కాదు, దీనిలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. మీ ఇంకో విషయం తెలుసా, 19వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే 107/26 అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఏం దొరకలేదంట. నిన్న మొన్న దొరికిందంట బూడిద, ఎముకలంట. అంటే పోలీస్ స్టేషన్లో కాల్చేశాడని నాగరాజు మీద నెట్టేద్దాం అనుకుంటున్నారు. ఒక నాగరాజునే ముద్దాయం చేసేద్దాం అనుకుంటున్నారు. అక్కడ దొరికిందంట, అప్పుడు దాకా దొరకలేదంట. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెతకలేదు, ఇప్పుడు ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు. నేను ఆరోపణ చేస్తున్నా, కాదని చెప్తానండి. ఎక్కడో తగలేస్తే అక్కడికి వెళ్ళి ఆ బూడిద ఆ ఎముకలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, పోలీస్ స్టేషన్ పైన పెట్టారంట. అంటే అక్కడ తగలేసాడని అర్థం ఏంటిది? ఎంత గ్లేరింగ్గా తప్పులు చేస్తున్నారు. ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చేటప్పుడు అనేకమైన తప్పులు చేస్తారు. నేను మనవి చేస్తున్నా, దీనిలో మోస్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, మీరు తప్పు చేస్తున్నారు. వాస్తవాలను బయటికి తీసుకురాకోకుండా కొన్ని వాస్తవాలను బయటికి తీసుకొచ్చి నాగరాజుని ఇరికించేసి నాగరాజుతో కథ సమాప్తం చేయాలనుకుంటున్నారు. దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. కొన్ని వార్తలు వింటుంటే నిజమో కాదో సిట్టు చెప్పాలా. అసలు పోలీస్ స్టేషన్లో కొట్టలేదంట, హోటల్ తీసుకెళ్ళి కొట్టారంట, మరో చోట కొట్టారంట, తీసుకెళ్ళి బూడిద చేశారంట. అది మేము చెప్పిందాక బూడిద చేశారని మొట్టమొదటిగా మా చెవులకు వస్తే మేమేం చెప్పాము, బూడి చేసిన మన నిజమే కదా. ఎముకలు తీసుకొచ్చి పెట్టారు పోలీస్ స్టేషన్ పైన, 4 ఎముకలు. అవి మరి నిజంగా అవి మరి సాయికృష్ణవో కావో సరే, డిఎన్ఏ టెస్ట్లో తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్లో కూడా తెలియకోకుండా మసిపూసి మారేడుకాయ చేసి మొత్తం టోటల్గా ఉన్న ఎవిడెన్స్ను రూయం చేసేయాలని చెప్పి పైనుంచి కింది దాకా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ చేశారు. నిజానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీలో ఏమీ రాదు. మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ ఎప్పుడు వేయాలి? దెబ్బలు తగిలినప్పుడు, వాడు బతికున్నప్పుడు వేయాలి. పోలీస్ స్టేషన్లో డెత్ జరిగితే మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ కాదు, మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రభుత్వం వేస్తున్నటువంటి నాటకం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలా. అంతేకాదు, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆ తల్లి రోధిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లో అడిషనల్ పిటిషన్. అక్కడ నుంచి తంతు మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఆమెని మోసం చేయడానికి, ఆమెని బలవంతం చేయడానికి ఆమె మీద ప్రెషర్స్ బిల్డప్ చేస్తున్నారు. వదిలేమ్మా తీసేసుకో పిటిషన్ అని. తీసేసుకోకపోతే కొంపలు మునిగిపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి, దీనిలో వాస్తవాలు బయటకు వస్తాయి ప్రెషర్ చేస్తున్నారు. ఐ నో దాట్. సరే, ఆ ప్రెషర్ తట్టుకుంటారా లేదా వీ విల్ సీ లేటర్. ఏవి తట్టుకున్నా లేకపోయినా ఇది ఆ తల్లి బాధే కాదు, సమాజపు బాధ. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చంపేసి బూడిద చేసి మాయం చేయాలనేటువంటి ప్రయత్నం, కేసుని క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి పౌర హక్కుల వాళ్ళు బయలుదేరారు, వచ్చారు చాలామంది.